వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనమాట. బికాజ్ ఈరోజు ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి అనుకుంటున్నా ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి, దీంట్లో బాక్సెస్ కూడా చేంజ్ చేయాలి అని చెప్పేసి. సో ఈరోజు కొంచెం డీమార్ట్కి అట్లా వెళ్ళింది అనమాట. అక్కడ మనకి ప్లాస్టిక్ బాల్స్, అఫ్కోర్స్ అది ప్లాస్టిక్ వాడకూడదని తెలుసు, కాకపోతే మనకి కొంచెం స్టోరేజ్ ఎక్కువ ఉండాలి అంటే మటుకు కొన్ని ప్లాస్టిక్ దాంట్లో పెడితే, అంటే కొత్తిమీర, కరివేపాకు, వెజిటేబుల్స్ ఏమైనా కట్ చేసి పెడితే ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో పెట్టామనుకోండి ఎక్కువ రోజులు ఉంటాయన్నమాట. సో అందుకోసం నేను ఇంకా ప్లాస్టిక్ అయితే తీసుకురావాలి. ఇంతకుముందు ప్లాస్టిక్ ఉన్నాయన్నీ వాడకూడదు అని చెప్తే తీసి పడేసాను నేను. మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసాను అనమాట ప్లాస్టిక్కే. ఎందుకంటే ప్లాస్టిక్ లేకపోతే నాకు కుదరట్లేదండి. అండ్ గాజు బాటిల్స్ అవి తీసుకొచ్చి పెట్టేంత లేదనమాట. దీంట్లో పెట్టామనుకోండి ఇంకా చేయి జారి పడిపోతే ఇంకా మొత్తం ఇల్లంతా గాజు ఉడకలతో మళ్ళీ అది ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇప్పుడైతే నేను ఏం తీసుకురాలేదు. ప్లాస్టిక్ బాటిల్స్ అవి తీసుకొచ్చిన. అందుకే నేను వెజిటేబుల్స్ ఏం తీసుకురాలేదనమాట. లాస్ట్ వీక్ కూడా చెప్పున్నాను కదా. సో దట్టు పవర్ పోయింది, ఇంకా ఏం చేయాలో అర్థం అవ్వలేదు. ఈరోజు నేను ఆఫ్టర్నూనే వచ్చేసాను అనమాట. సో కొంచెం వర్క్ ఉండడం వల్ల నేను త్వరగా రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడైతే ఇంకా ఫ్రిడ్జ్ కడిగిన తర్వాత ఇల్లంతా వాటర్, డస్ట్ వాటర్ ఉంటాయి కదా, అవంతా చూసారా కింద ఎంత డస్ట్ కనిపిస్తుందో. ఇంకా డస్ట్ అంతా క్లీన్ చేసేసి ఎంత టైం పట్టిందో అయితే నాకైతే ఒక 2 hours టైం పట్టిందనమాట. బికాజ్ అవి క్లీన్ చేయడానికి కొంచెం అంటే ఎక్కువ రోజులు అయిపోయింది అనుకోండి, అవి మొత్తము జిడ్డు పేరుకపోతుంది, అవి తొందరగా వెళ్ళవన్నమాట. అందుకే నేను దాంట్లో కొంచెం వెనిగర్ అండ్ కుకింగ్ సాల్ట్ అట్లా వేసుకొని క్లీన్ చేస్తాను. వెనిగర్ వేస్తే కొంచెం నీట్గా వచ్చేస్తుంది అనమాట. వెనిగర్, కుకింగ్ సాల్ట్, కొంచెం లిక్విడ్ వేసేసి క్లీన్ చేస్తే నీట్గా వెళ్ళిపోతుంది. సో ఇల్లు కూడా కడగాల్సి వచ్చిందండి. ఇల్లంతా కడిగేసి ఇంకా నీట్గా ప్రస్తుతానికి ఉన్న వెజిటేబుల్స్ అయితే బాక్స్లలో పెట్టేశాను. అండ్ అంటే ఇప్పుడు మనకి ఇంట్లో ఏమైనా చింతొక్కు కానివ్వండి, ఊరగాయలు అట్లా ఏమన్నా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టాను. అది లాస్ట్ ఇయర్ పెట్టిన ఊరగాయ అనమాట, మామిడికాయ పచ్చడి. అండ్ ఇప్పుడు కూడా నేను ఉసిరికాయలు అయితే తీసుకొచ్చాను. ఉసిరికాయ పచ్చడి పెట్టాలండి, చాలా రోజులు అయిపోయింది. ఇంకా కొంచెమే ఉందన్నమాట నా దగ్గర, ఎక్కువ లేదు మామిడికాయ పచ్చడి. ఇంకా కొంచెం ఉంది, ఆ కొంచెం కూడా తీసి పక్కన పెట్టేస్తే అంటే 1 year అయిపోతుంది కదా. ఇంకా మనకి ఇంకో 2-3 months ఉంటే సమ్మర్ వస్తుంది. ఇంకా మళ్ళీ పచ్చళ్ళు అనేది స్టార్ట్ చేస్తాం కదా. కొత్తగా పెట్టినప్పుడు మటుకు ఆవకాయ ఎంత బాగుంటుందో. సో వేడివేడి అన్నంలో వేసేసుకొని తినేయడమే అనమాట, అంత బాగుంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుతాం కాబట్టి మనకు కొంచెం కలర్ మారకుండా ఉంటుందన్నమాట. సో అందుకే నేను ఫ్రిడ్జ్లో పెట్టా. ఈరోజు అంతా క్లీన్ చేసి పెట్టేసుకుంటే రేపు వెజిటేబుల్స్ అట్లా తీసుకురావచ్చు అని చెప్పేసి ఈరోజు అయితే ఈ పని పెట్టేసుకున్నాండి. అండ్ ఈరోజు చెప్పాను కదా మార్నింగ్ కజ్జికాయలు చేద్దాం అనుకుంటే అది బాదం పప్పు ఆఫీస్లో మర్చిపోయాను నేను. సో వచ్చేటప్పుడు అవి తీసుకొని వచ్చేసా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6-6:30 ఆ టైం అవుతుందన్నమాట. అండ్ బయట దీపాలు కూడా పెట్టాలి, సో పూజ కూడా చేయాలన్నమాట. ఫస్ట్ ఇవి కొంచెం క్లీన్ అయిపోయేసరికి నాకైతే ఎంత ప్రశాంతంగా ఉందో. ఇవన్నీ ఉంటే కూడా నాకు అంటే ఫ్రిడ్జ్ క్లీన్గా లేకపోతే కొంచెం ఎట్లా అనిపిస్తుంది కదా, చూడగానే బాగోదు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసిస్తా. ఈరోజు బాక్సులు అన్నీ తీసుకొచ్చాను. నా దగ్గర ఆల్రెడీ ఓల్డ్ బాక్సులు ఉండే, అవి ఏం చేసినానంటే అందరికీ ఎవరికంటే వాళ్ళకి ఇచ్చేస్తా. అవి నాకు గుర్తుండవు. సో అవి పోయినట్లే ఉంటాయి, మరి నాకు గుర్తుండవు కదా, అవి అట్లే వెళ్ళిపోయినాయి. మరి ఈరోజు కొత్తవి తీసుకొని వచ్చినాయి అనమాట. అంటే ప్లాస్టిక్ బాక్స్లో అయితే కొంచెం ఫ్లవర్స్ కానీ ఏదైనా వెజిటేబుల్స్, కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి కొంచెం ఫ్రెష్గా అనిపిస్తాయి. అండ్ టిష్యూస్ కూడా తీసుకురావాలి. టిష్యూస్ కూడా తీసుకొచ్చి దాంట్లో పెట్టాలన్నమాట. చెప్పు. టిష్యూస్ తీసుకొచ్చి దాంట్లో మొత్తం కవర్ చేసి పెడితే ఎంత కోపం రానికి కొనుక్కుంటూ ఊరుకో కొనిస్తుంది కానీ. టిష్యూస్ క్లీన్ అంటే కొత్తిమీరలు మొత్తం నీట్గా క్లీన్ చేసి పెడితే ఒక 1 week వరకు ఫ్రెష్గా ఉంటుంది అనమాట. సో అది ఇప్పుడు నేను కొంచెం కజ్జికాయలు అయితే ప్రిపేర్ చేయాలి. అవి మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నాను. ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాను అనమాట. ఇదే పని ఉంటుంది కదా అని చెప్పేసి కొంచెం ఎర్లీగా వచ్చాను. ఆగండి మేడం, మీరు కొంచెం ఆగండి, నేను ఏదో చెప్పుకుంటున్నా మర్చిపోతా. పొద్దున కూడా మీ వల్ల నేను అన్నీ మర్చిపోయాను. సరే ఇప్పుడైతే కజ్జికాయలు పిండికి తడిపి పెట్టేసింది. ఇంక ఇప్పుడు అవి అయితే ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అవన్నీ నేనైతే కొంచెం మెత్తగా పిండిలాగా పట్టేస్తాను అనమాట. మా వారు వచ్చినారనుకోండి కొంచెం అట్లా కచ్చా బచ్చాగా అట్లా గ్రైండ్ చేస్తారు. సో అందుకే ఇంక అవన్నీ నేను మొత్తం రెడీ చేసి పెట్టేస్తే ఆల్రెడీ వచ్చినట్లున్నారు, నాకు బైక్ శబ్దం వచ్చినట్లుంది. సో ఇవైతే పిండి తడిపి పెట్టేసి
చపాతీలాగా చేసి పెట్టేస్తాను అనమాట. సో ఫ్రిడ్జ్లో ఇలా నీట్గా సెగ్రిగేట్ చేసి పెట్టేశాను. అండ్ ఇవైతే బాక్సెస్ తీసుకొచ్చాను. సో ఇట్లా ఉంటే నీట్గా దేనికి దానికి నాకు అర్థమవుతుంది అనమాట. లేదంటే మొత్తం ఎట్లయిపోతుంది అంటే క్లమ్జీగా అయిపోతుంది. ఎక్కడ ఏమున్నాయో తెలియదు. కొన్ని వేస్టేజ్ కూడా అయిపోతుంది. కొత్తిమీర ఇలా పుదీనా అవి తీసుకొస్తాను కదా, అవి వేస్ట్ అయిపోతాయి. ఇలా బాక్స్ బెస్ట్ అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో అంటే ప్లాస్టిక్ వాడకూడదని తెలుసు, బట్ కొన్ని సందర్భాల్లో వాడాల్సి వస్తుంది అందుకు. అండ్ ఇక్కడ పల్లి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది మనం ఊరు నుంచి తెచ్చిన పల్లీలు, అవి ఫ్రై చేస్తున్నాం. అండ్ జీడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ వేసి కజ్జికాయలు. ఈ జీడిపప్పు, బాదం పప్పు వేసి కజ్జికాయలు చేయడం అవసరమా అని అనుకోవద్దండి. ఎందుకంటే మామూలుగా పిల్లలు బాదం పప్పు నానబెట్టి ఇస్తుంటే తినడం లేదు, అవి నేనే తినాల్సి వస్తుంది. అండ్ ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ కజ్జికాయలో వేసి పెట్టేసామనుకోండి, బాగా పిల్లలు ఒకటి తిన్నా కూడా తింటారు కదా అని చెప్పేసి అందుకే ఇట్లా చేస్తాను. లేదంటే పప్పులు అట్లా వేస్తానండి నేను కూడా. అంత పెద్ద కాస్ట్లీగా కజ్జికాయలు చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇట్లా చేయాల్సి వస్తుంది. సో అంటే ఎవ్రీ టైం మేము ఇట్లే చేస్తాం. పప్పులు అట్లా ఎప్పుడు వాడలేదు. అప్పుడెప్పుడో వాడేదాన్ని. ఇంకా దాదాపు ఎప్పుడు చేసినా మేము చేసేదే ఎప్పుడో ఒకసారి, ఏడాదికి ఒకసారి. దాంట్లో ఇంకా ఈ కజ్జికాయలు ఇట్లా చేసుకుంటే పిల్లలు కొంచెం తింటారు కదా అని చెప్పేసి, పిల్లలకి ఇలా చేస్తేనే ఇష్టం అనమాట. సో అందుకు ఇక్కడ పల్లీలు అయితే నేను ఫ్రై చేసి పెడుతున్నా. అండ్ జీడిపప్పు చూస్తే నాకు అస్సలు నేను చాలా టెంప్ట్ అయిపోతాను అనమాట. జీడిపప్పు అట్లా చూస్తే కొంచెం ఎక్కువ ఇష్టం నాకు. అది కొంచెం మసాలా పట్టి చేస్తాం కదా, ఫ్రై చేస్తాం కదా, అది చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఒకసారి ఇలా కూడా ట్రై చేస్తూ ఉండాలి కదా. ఎప్పుడు ఒకే రకం కజ్జికాయలు అయితే బాగుండదు. ఒక్కోసారి ఎండు కొబ్బరి ఏమంటారు, గసాల, గోధుమ రవ్వ కాదు, బొంబాయి రవ్వ. సో ఆ రవ్వ వేసి మంచిగా ఇట్లా కజ్జికాయలు చేస్తారు. అది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే దీంట్లో ఘీ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కానీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా అందరికీ కాఫ్ ఉంది కాబట్టి అదొక్కటి స్కిప్ చేస్తున్నాం. బెల్లంతో కాబట్టి కొంచెం హెల్దీనే. షుగర్ అయితే కొంచెం మనకి ఎక్కువ శాతం మేము స్వీట్స్లో షుగర్ అయితే యాడ్ చేయం. ఎందుకంటే బెల్లమే కొంచెం స్వీట్ బాగుంటుంది అండ్ మంచిగా ఉంటుంది కదా బెల్లము. అందుకే ఇంకా బెల్లంతోనే చేస్తాను అనమాట. నేనైతే ఇంకా ఇక్కడ జీడిపప్పు, బాదం పప్పు లైట్గా ఫ్రై చేసి అండ్ ఇట్లా బరకగా పట్టేసాలి. అంటే కొంచెం స్విచ్ ఆన్ చేస్తూ ఆఫ్ చేస్తూ అట్లా బరకగా పట్టేస్తే మనం తినేటప్పుడు కొంచెం అవి బాదం పప్పు పలుకులు ఉంటాయి కదా, అవి తగులుతుంటే బాగుంటుంది అనమాట. అండ్ పల్లి అంటారా, పల్లి అయితే ఫైన్ పౌడర్గా అయితే కట్టేస్తాను. ఓన్లీ డ్రై ఫ్రూట్స్ మటుకే కొంచెం కచ్చపచ్చగా అట్లా కొడుతూ ఉంటాను అనమాట. అండ్ మా వారైతే వచ్చారు. ఇంకా మా వారు రంగంలోకి దిగినాక నేను రెస్ట్ తీసుకుంటానని అనుకోద్దండి. సో రెస్ట్ అయితే ఉండదు. నేను పిండి తడిపి పెట్టాను కదా, అవి చపాతీలాగా చేసేయాలి. ఎప్పుడైనా వంటింట్లో నాకు రెస్ట్ ఇస్తారా చెప్పండి? అసలు వాళ్ళు ఏదో చేసినట్టుగా గరిట అలా తిప్పేస్తారు, కానీ వాళ్ళు చేసేది తక్కువ ఉంటుంది. పేరుకు మటుకు నీకు ఇది రాదు, అది చేయవు, అది సరిగ్గా చేయవు, ఏంటివేంటివో చెప్తుంటారు. బట్ మనం లేకపోతే ఆ వంటింట్లో ఫుల్ఫిల్ కాదనమాట ఏ వంట అయినా సరే. అండ్ ఆల్సో నేను ఇప్పుడు దోసపిండి కూడా పట్టాలి. ఈరోజు ఎంత పని ఉందంటే లిటరలీ నేను 3:30కి ఆ టైంకి వచ్చాను. అప్పటి నుంచి అసలు అట్లీస్ట్ నేను అలా 5 minutes కూడా కూర్చోలేదండి. కంటిన్యూగా వర్క్ అయితే చేసుకుంటూనే ఉన్నా. అండ్ ఈ పలుకులు అయితే కొన్ని మనం కజ్జికాయలు నొక్కేటప్పుడు వచ్చేస్తాయి అనమాట. పాపం మా వారు తింటున్నారు, ఎందుకులే అని చెప్పేసి. ఆయనకు తెలియదు నేను వీడియో ఆన్ చేశానని చెప్పేసి, అందుకు చెప్తున్నా అనమాట వీడియో ఆన్ చేస్తున్నానని. అండ్ అవన్నీ మిక్సీ పట్టిన తర్వాత ఇవి పల్లి ఉంటాయి కదా, పల్లీలు కొంచెం పౌడర్ అట్లా తీసేస్తే దానిపైన పొట్టు ఉంటుంది కదా, అది తీసేస్తున్నా. ఆ పొట్టు తీసేస్తేనే కొంచెం బాగునిపిస్తుంది అనమాట. లేకపోతే ఆ పొట్టు కొంచెం రెడ్డిష్గా వచ్చేస్తుంది ఆ పల్లీలు మిక్సీ పట్టినప్పుడు. సో అవి తీసేసి నేను పొట్టు అంతా తీసేసి మిక్సీ పట్టేస్తాను అనమాట. బెల్లము అండ్ పల్లి చెక్కి అంటాం కదా, సో అది దీంతో చేస్తారు. మా అత్తయ్య బాగా చేస్తారు. ఇప్పుడు నైట్ టైం కర్రీ చేసే ఓకే లేక లెమన్ రైస్ అయితే కలిపేస్తున్నా ప్రస్తుతానికి. ఇదైతే కొంచెం ఫాస్ట్గా అవుతుంది. రైస్ ఉడకబెట్టేసి ఆల్రెడీ అంటే మార్నింగ్ పప్పు అయితే వేసినాను కదా, పప్పు అయితే కొంచెం ఉంది. సో ఇప్పుడు లెమన్ రైస్ అయితే కొంచెం పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు టైము 8:30 అవుతుందండి. ఇంకా అవి పొడి కొంచెమే అనుకున్నాం, కొంచెం అంటే ఇంతే కదా తక్కువ అవుతుందేమో అనుకున్నాం, కానీ పొడి చాలా ఎక్కువ అయిపోయింది. అవన్నీ చేసేలోపు నడుము పడిపోతుంది. అంటే డిన్నర్ చేసిన తర్వాతనే ఇవన్నీ పెట్టుకుంటాను, లేదంటే ఒక సైడ్ ఆకలి వేస్తుంటుంది, ఆకలి మీద ధ్యాస ఉన్నది, ఆ పని చేసే పని కూడా చేయను. అండ్ నా దగ్గర కజ్జికాయలు చేస్తాం కదా, అది లేదనమాట. సో చేతితోనే అల్లాలి, ఎంతవరకు వస్తుందో తెలియదు. సో ప్రస్తుతానికి అయితే తిన్న తర్వాత నీ పని అంతా చేసుకుంటాను. లెమన్ రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది.
ఇక్కడైతే వీళ్ళకి ఈ పని అప్పచెప్పేసాను అనమాట. పౌడర్స్ అన్నీ కొట్టి ఇచ్చేసాను, అంటే మిక్సీ పట్టి ఇచ్చేసాను. అవన్నీ బెల్లంలో కలిపేసి, బెల్లం మనం మిక్సీ పట్టామనుకోండి ముద్ద అయిపోతుంది. సో బెల్లం పౌడర్ పట్టేసిన తర్వాత బెల్లం బాగా నున్నగా కొట్టాలి. ఆ తర్వాత ఇంకా ఇట్లా పట్టేస్తే నేనైతే చపాతీలు దిక్కుతున్నా అండ్ మా వారు అయితే ఇట్లా ఫిల్ చేసి పెట్టేస్తున్నారు అనమాట. మా అత్తయ్య అయితే ఇంకా అట్లా చేసిస్తున్నారు. సో ఇవన్నీ ఒకటేసారి చేసి పెట్టేస్తే ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు, అంటే త్వరగా అయిపోతుంది. ఇవి మనం చపాతీలు చేసి దాంట్లో ఫిల్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుందండి. అందుకే ఇంకా ఫస్ట్ అయితే ముగ్గురం కలిసి చేసేస్తే అంటే త్వరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా అందరం కూర్చొని చేసేసాం. అండ్ ఇవి వేసిన తర్వాత ఒక్కోటి అతుక్కొని అవి మళ్ళీ ఇంకా పని పెట్టాయి, అవి హోల్ పడిపోయి మొత్తం బయటకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కటి పని కానిలేండి, ఇంకా నాకు చెప్పడానికి లేదు. సో ఎంత పని తగ్గించుకుందాం అనుకుంటే అంత పని ఎక్కువ అవుతూనే ఉంటుంది. సో ఇంకా స్టవ్ కట్ట క్లీన్ చేసుకోవాలి, అదైతే నాకు అసలు ఇప్పుడు ఓపికే లేదు. ఇంకా ప్రస్తుతానికైతే ఇంక ఇవి చేసేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైనా చూసుకుంటా, కానీ ఇప్పుడైతే నాకు అస్సలు ఓపిక లేదండి. ఇంకా బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోయింది నాకు. ఏదో కష్టపడి పిల్లల కోసం అని చేస్తాం, పిల్లల కోసమే కాదు మన కోసం కూడా. సో స్నాక్స్ ఏదో చేయడానికి ఇది చేసుకుందాం అది చేసుకుందాం అని ఇంట్రెస్ట్ వస్తుంది. కరెక్ట్ చేసే టైంకి అందరు హ్యాండ్ ఇస్తారనమాట. ఇంకా నేను చేస్తాలే, నువ్వు హెల్ప్ చేస్తా, నేను హెల్ప్ చేస్తా, ఇట్లే అంటారు. ఇంకా కరెక్ట్ ఇంకా ఎందుకులే, ఇంకా వాళ్ళందరూ హెల్ప్ చేసే కాడికి నేనే చేసుకోవడం బెస్ట్. నాకు ఒకటికి ఇంకా 2 పనులు పెడతారనమాట వాళ్ళు. సో అందుకే ఇంకా నేనే చేసుకుంటాను. కొన్ని అయితే బాగానే వచ్చాయి, కొన్ని అవి పౌడర్ ఏదైనా కొంచెం లీక్ అయితే చాలు, అది పౌడర్ మొత్తం దాంట్లో ఆయిల్లో పడిపోయి పాడైపోతుంది అనమాట. సో ఫైనలీ కజ్జికాయలు అయితే ఇవి. ఇంకా పౌడర్ ఉందండి, అవి ఇంకా పిండి తక్కువైంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ డే అట్లా ట్రై చేస్తాను. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా. హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేయండి, చిన్న లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్